దీపావళి పండుగ సందర్భంగా సత్తివేడు సిఐ పరిధిలోని మండలాలలో టపాసుల అమ్మకాల అనుమతులు పొందిన వారి స్టాక్ పాయింట్లను తనిఖీ చేస్తున్నారు సత్తివేడు సిఐ శివకుమార్ రెడ్డి. స్టాక్ పాయింట్లలో భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అందులో భాగంగా ఈ రోజు నాగలాపురంలో టపాసుల అమ్మకాలకై పర్మనెంట్ లైసెన్స్ కలిగిన ఓ లైసెన్స్ దారుడి టపాసుల గోడౌన్లో మండల అధికారులతో కలిసి తనిఖీ నిర్వహించారు. అక్కడ వారు తీసుకుంటున్న జాగ్రత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా సత్తివేడు సిఐ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ టపాసుల అమ్మకాల్లో పర్మనెంట్ మరియు టెంపరరీ లైసెన్స్ దారుల స్టాక్ పాయింట్లను పరిశీలిస్తున్నామని, ఎలాంటి భద్రతా చర్యలు వారు చేపడుతున్నారో ఆరా తీస్తున్నామని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడడమే మా పోలీస్ శాఖ బాధ్యత అని, అదేవిధంగా అనుమతి లేనివారు అమ్మకాలు చేపడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాక్టివ్గా ఉంటాడంటే ఈ వయసులో చిన్న విషయమా? ముఖ్యంగా రాబో దీపావళి పండుగ సందర్భంగా మన నాగలాపురంలో పర్మనెంట్ లైసెన్సీ హోల్డర్ క్రాకర్ స్టాక్ పాయింట్ని ఈ దినము తహసీల్దారు అదేవిధంగా ఫైర్ ఆఫీసర్తో కలిపి స్టాక్ చెక్ చేయడం, ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ స్టాక్ పాయింట్లో వారి లెడ్జర్ ప్రకారము కరెక్ట్గా ఉన్నాయి. ముఖ్యంగా అందరికీ తెలియజేయమగా మనము ఇప్పుడు పర్మనెంట్ లైసెన్సీదారు పర్మనెంట్ ప్లేస్లో ఎక్కడైతే గోడౌన్ ఉంటుందో అక్కడే అమ్ముకుంటాడు. అదేవిధంగా టెంపరీ లైసెన్సెస్ని మనం నాగలాపురం మండలంలో కొంతమందికి ఇవ్వడం జరిగింది. అవి పర్మిషను పైనుంచి రెవెన్యూ అథారిటీస్ నుంచి వచ్చిన తర్వాత మాత్రమే వారు స్టాక్ తీసుకుని వచ్చి ఏదైతే నిర్దేశించిన ప్రదేశంలో అది జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు ఎంఆర్ఓ గారు, నేను, ఫైర్ ఆఫీసర్ గారు. అక్కడ మాత్రమే వాళ్ళు అక్కడ పెట్టుకొని అన్ని మెజర్స్ తీసుకొని ఇసుక, వాటర్ అన్నీ ఒక్కొక్క షాపుకు మధ్యలో గ్యాపు ఇవన్నీ తీసుకుంటూ ఒకే వరుసలో ఉండేట్టు షాప్స్ పెట్టుకొని ఏదైతే మనకు నిబంధనలు ఇచ్చారో ఆ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ అమ్ముకోవాలి. ఇవన్నీ ఎందుకంటే మనం ఎటువంటి ప్రమాద సంఘటనలు జరగకుండా ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా అందరికీ సహకరిస్తారని ఆశిస్తున్నాను.